ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రత్యేకంగా ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి గురించి మనందరం ఆలోచిస్తున్నాం, బాధపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు చాలా ఉన్నతమైనటువంటి పరిచర్యను జరిగించినటువంటి విధానం, పరిచర్య చేస్తూ ఒక అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలను నిర్మించి ఎంతోమందికి జీవనోపాధిని కలిగించి తద్వారా వచ్చినటువంటి ఆదాయము దేవుని పని కొరకు ఖర్చు పెడుతూ ఎందరో అనాథులుగా ఉన్నటువంటి పిల్లలను చేరదీసి వారిని పోషిస్తూ వారికి ప్రేమను పంచుతూ అద్భుతమైన పరిచర్యలో పాలిభాగస్తుడై ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ కలిగిన సువార్తను సకల జనులకు ప్రకటిస్తూ, అలాగే టీవీ డిబేట్స్ ద్వారా ప్రభువారి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, అలాగే ప్రత్యేకంగా భూలోకంలో బ్రతికి ఉన్న ప్రతి మనిషి మానవత్వాన్ని గౌరవించాలే తప్ప కులతత్వాన్ని, ఈ లోక సంబంధమైన మతతత్వపు సిద్ధాంతాలను మనం అలవరుచుకొని ఈ లోకంలో మనిషి తన మనుగడను కొనసాగించకూడదని చాలా వివరంగా దైవజనులు తెలియజేస్తూ వచ్చారు, సభల్లో మాట్లాడుతూ వచ్చారు. వ్యక్తిగత జీవితంలో కూడా ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. మరి దేవుని పిలుపును బట్టి దేవుడు వెళ్ళమన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి హిందీ రాకపోయినా హిందీ నేర్చుకొని అద్భుతమైన సువార్తను ఆ ప్రాంతాల్లో ప్రకటించి దేవుని మహా ప్రణాళిక చొప్పున ఆ ప్రాంతంలోనే మరి దేవుడు అనుగ్రహించినటువంటి సాటి అయిన సహకారిని దేవుని ప్రేరేపణ ద్వారా దైవజనుల కుటుంబంలోనే సంపాదించుకొని ఒక అద్భుతమైనటువంటి పరిచర్య అవకాశం ఉన్నంత వరకు పరిచర్య చేసినటువంటి దైవజనులు ప్రవీణ్ గారు. ప్రియులారా, మరి ప్రవీణ్ గారు అద్భుతమైన దేవుని పని జరిగిస్తూ ముందుకు కొనసాగుతూ అకాల మరణాన్ని అనుభవించడం జరిగింది. ఆ మరణం యాక్సిడెంటా, అసూయపరులు కక్షా కార్పణ్యాలతో హత్య చేశారా? ఆ విధానాలలో ఎంతో ప్రార్థన చేస్తున్నప్పటికీ పరిష్కారం జరిగించు ప్రభు అని ప్రార్థన చేస్తూ వస్తున్నప్పుడు మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క భార్య గారు సిస్టర్ జెసికా ప్రవీణ్ గారు చాలా అద్భుతమైనటువంటి దేవుని ప్రేరణ చొప్పున ఒక మాట తెలియజేశారు. నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను, వారు మారు మనసు పొందాలి. నా భర్త దేవుని కొరకు హతసాక్షిగా మారాడు అని చెప్పి గుండెను ఎంతగానో ధైర్యపరుచుకొని ప్రభువును బట్టి ఆ సిస్టర్ గారు ఆ మాటలు మాట్లాడగలిగారంటే కేవలం వారి సొంత ఆలోచన, సొంత జ్ఞానంతోనైతే ఆ విధంగా మాట్లాడలేరు. తన యజమానుని ఒక శవముగా, చనిపోయిన వ్యక్తిగా తన ఎదురు పెట్టుకొని కూడా అలా మాట్లాడగలిగారంటే వారి గుండెల నిండా యేసయ్య ప్రేమ, వారి గుండెల నిండా ఒక అద్భుతమైనటువంటి దేవుని సంకల్పం నిలిచి ఉన్నదని దీనిని బట్టి మనం గ్రహిస్తున్నాం. ప్రియులారా, మరి ప్రవీణ్ గారు దేవుని మహాకృపను బట్టి హతసాక్షుల లిస్టులో వారు చేర్చబడ్డారు. దేవుని రాజ్యానికి వారసులుగా వారు ఎంచబడ్డారు. అపొస్తలుడైన పౌలు గారు కూడా దేవుడు తనను ఏర్పాటు చేసుకోకముందు హింసకుడిగా, దోషకుడిగా, హానికరుడిగా ఉన్నాడు.
దేవుడు పిలిచిన తర్వాత, ఆయన పిలుపుకు లోబడిన తర్వాత దేవుని కొరకు అద్భుతమైనటువంటి సువార్తను ప్రకటించడమే కాకుండా గమనియేలు పాదముల యొద్ద ఏ విధంగానైతే అతను సిద్ధాంతాలను బోధలను నేర్చుకున్నాడో ఆ సిద్ధాంతం కోసం, ఆ బోధల కోసం ఎందరినో చంపాడు. ప్రభు దర్శించిన తర్వాత తనను తాను తెలుసుకొని మహిమగలిగిన దేవుని గుర్తించి దేవుని బిడ్డగా మారి ఎన్నో ప్రాంతాలలో ఎంతోమంది అధికారులకు, ఎందరో నాయకులకు, మతతత్వవాదులకు అద్భుత ఆశ్చర్య కార్యాల ద్వారా ప్రభు ప్రేమను, ప్రభు సువార్తను, ప్రభు మహిమ కలిగిన త్యాగమును వివరించి ఉన్నాడు. మరి దేవుని యొద్దకు పిలువబడే సమయం వచ్చినప్పుడు హతసాక్షిగా దేవుని యొద్దకు చేర్చబడ్డాడు అపోస్తలుడైన పౌలు గారు. దేవుని యొద్దకు చేర్చబడకముందు ఎన్నో సమస్యలతో, ఎన్నో దెబ్బలతో, ఎన్నో అవమానాలతో నింపబడి ఉన్నాడు. దేవుని యొద్దకు ఆయన పిలువబడుతున్న సంగతి ఆయనకు అర్థమై ఆయన బ్రతికున్నప్పుడే తిమోతికి ఒక పత్రిక రాస్తూ, 2 తిమోతిలకు రాసిన పత్రిక ప్రియులారా, మరి 4వ అధ్యాయము 7వ వచనంలో, 6వ వచనంలో కూడా ఇలా మాట్లాడుతున్నాడు. 6వ వచనం, 7వ వచనం, నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ప్రియులారా, నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. ప్రవీణ్ గారు బ్రతికున్నప్పుడు ఎన్నో పర్యాయాలు నాకు ప్రాణహాని ఉన్నది, అయినా ప్రభువును బట్టి నేను ముందుకు వెళ్తున్నాను. నా కుమార్తెకు ప్రాణహాని ఉన్నది, ఎన్నో పర్యాయాలు తెలియజేయటం జరిగింది. వాస్తవంగా వారి గురించి నాకు అంతకుముందు తెలియదు. వారు ప్రభువునందు హతసాక్షిగా మారిన తర్వాత వారి నిమిత్తం మరి యూట్యూబ్స్లో, ఛానల్స్లో వార్తలు వస్తున్నప్పుడు చూసి తెలుసుకుని ఎంతగానో మరి వారిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించాను. కోట్లాది రూపాయలు డబ్బును సంపాదించే జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. ఆ డబ్బే గొప్ప, డబ్బు కంటే, నా గొప్పతనం కంటే మించినది ఇంకొకటి లేదు అనే తలంపు ఆయనలోనికి తెచ్చుకోకుండా దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు, దేవుడిచ్చిన జ్ఞానం ఎంత గొప్పదో దానికి ప్రాధాన్యతనిస్తూ ఆ మహిమ కలిగినటువంటి దేవుని సేవా జీవితంలోనే ఆయన తరించిపోయాడు, హతసాక్షిగా మారాడు, పరలోకానికి వారసుడిగా మిగిలాడు. యావత్ ప్రపంచానికి ఒక కనువిప్పును కలిగించిన మహా గొప్ప దేవుని కుమారుడు. ప్రియులారా, మరి ప్రవీణ్ పగడాల గారు అని చాలా మరి గర్వంగా, గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాం. యావత్ క్రైస్తవ ప్రపంచమంతా ఒక్కసారిగా మరి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయటం చాలా గొప్ప సందర్భం అని కూడా దేవుని పేరిట నేను తెలియజేస్తున్నాను. సిద్ధాంత భేదాలు, ఈ లోక సంబంధమైన పరిస్థితులన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి దైవజనులందరూ కూడా మరి విలువైన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయటం చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. ప్రియులరా, ఏదేమైనప్పటికీ ఎన్ని కోట్లు సంపాదించినా ఆ కోట్లను బట్టి అతిశయించకుండా ఆయనను పిలిచిన పిలుపుకు లోబడి సమయమందును అసమయమందును ప్రభు ప్రేమ కలిగిన సువార్తను ప్రకటిస్తూ డిబేట్లో పాల్గొని ప్రేమ కలిగినటువంటి దేవుని మహా గొప్ప శక్తిని, ఆయన పరిశుద్ధతను, ఆయన గొప్పతనాన్ని సర్వసమాజానికి తెలియజేస్తూ గొప్పగా దేవుని బట్టి తన సాక్ష్యాన్ని ముందుకు నడిపించుకున్నటువంటి ఆ దైవ సేవకుడిని దేవుడు తన రాజ్యంలో చేర్చుకున్నాడని నమ్ముతూ ఉన్నాం. పరదేశంలోనికి చేర్చుకున్నాడని నమ్ముతూ ఉన్నాం. అలాగే తను విడిచి వెళ్ళిన తన భార్య గారు, తన బిడ్డలు, తన యావత్ కుటుంబం, తన సొంత బిడ్డలుగా చేరదీసినటువంటి ప్రియులందరికీ, ఆప్తులైనటువంటి కుటుంబ సభ్యులందరికీ దేవుడు పరిపూర్ణమైన ఆదరణ కలిగించాలని మరి ప్రభువారి పేరట నేను తెలియజేస్తున్నాను. గమనించండి, లోకంలో ఉన్నవారైతే మరి ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు
అవహేళనగా మాట్లాడారు. కానీ ఒక భయంకరమైన గుండె కోతను అనుభవిస్తూ ఎదురుగా తన భర్త గారి యొక్క ఆ భౌతికాయాన్ని ఎదురు పెట్టుకొని కూడా గుండె ధైర్యాన్ని చేసుకొని నా భర్తను హతమార్చిన వారిని నేను క్షమిస్తున్నాను అనగలిగిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపించిన అమూల్యమైన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి త్యాగము వారి గుండెల నిండా భద్రం చేసుకున్న కుటుంబం కనుక అలా మాట్లాడగలిగారు. ప్రియులారా, మరి యేసు ప్రభు మరి చనిపోవచ్చున్న ఆ సందర్భాలను జ్ఞాపకం చేసుకునే ఈ రోజుల్లో మరి ప్రవీణ్ ప్రకటాల గారు దేవుని కొరకు హతసాక్షిగా మరణించటం నిజంగా ఈ సందర్భంలో యేసు ప్రభు మాట్లాడినటువంటి ఆ మాటలు ప్రపంచమంతా యేసు ప్రభువుని దూషిస్తున్నప్పుడు యేసు ప్రభు వారి మీద అసహనాన్ని వ్యక్తపరచకుండా చనిపోతూ కూడా సెలువులో ఆయన మాట్లాడిన మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుడే అనిచ్చినటువంటి ఆ శ్రేష్టమైన ఆ మాటలు ఈరోజు దేవుని కొరకు హతసాక్షిగా మారినటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క సతీమణి గారు నా భర్తను హతమార్చిన వారిని నేను క్షమిస్తున్నాను అని తెలియజేయటం యేసు ప్రభు చూపించిన అమూల్యమైన మాదిరిలో గొప్ప నిదర్శనమని యావత్ ప్రపంచానికి ఆమెకు ఉన్నతమైనటువంటి స్వార్థమానాన్ని ప్రభు పేరట తెలియజేసిన సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఈ విధంగా ఎంతోమంది దేవుని కొరకు హతసాక్షులుగా మారినప్పుడు గ్రెయిన్స్టీన్ గారు దేవుని కొరకు తన బిడ్డలు హతసాక్షిగా మారినప్పుడు కూడా తన భార్య అయినటువంటి దైవజనురాలు అమ్మగారు కూడా నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను, వారు కూడా మారుమనసు పొందాలని ప్రకటించడం మనం గమనించాము. ఈ విధంగా చాలామంది మరి దేవుని కొరకు హతసాక్షులుగా మారిన దైవజనులు ఉన్నారు. వారందరికీ ప్రభువు సిద్ధపరిచినటువంటి ఆ మహిమ కలిగిన నీతి కిరీటము, ఆ జీవ కిరీటము ప్రభు వారి కొరకు సిద్ధపరుచున్నాడు. దేవుడు వారు విడిచి వెళ్ళిన కుటుంబాలను దేవుడు ఆదరించాలి, బలపరచాలి. శారీరకంగా యజమానుడు లేని లోటు వారికి దేవుడే తోడై ఉండి బలపరుస్తూ వారిని ధైర్యపరచాలని దేవుని పేరట నేను ఆశిస్తున్నాను. ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. దేవుడు ఆ కుటుంబాన్ని ఓదార్చాలి, ఆదరించాలి. ఆ కుటుంబాన్ని దేవుడు బలపరచాలి. మరి దైవజనురాలు అమ్మగారు మరి జెస్సికా ప్రవీణ్ గారి యొక్క మనస్సును దేవుడు ధైర్యపరచాలి, తన హృదయాన్ని దేవుడు ధైర్యపరచాలి. నిబ్బరం కలిగినటువంటి గొప్ప మనస్సు అమ్మగారికి దేవుడు అనుగ్రహించాలి. తన బిడ్డలను మరి ప్రవీణ్ ప్రకటాల గారు విడిచి వెళ్ళినటువంటి వారి తల్లి గారిని, తన భార్య గారిని, తన బిడ్డలను, తన కుటుంబాన్ని, అలాగే తన కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్న, తన కొరకు ఎంతగానో రోడ్డు మీదకి వచ్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్న యావత్ క్రైస్తవ ప్రపంచమంతటికి దేవుడే ఆదరణ కలిగించునుగాక. ప్రవీణ్ గారిని హతమార్చిన వారి యొక్క హృదయాలను దేవుడు మార్చునుగాక. యావత్ క్రైస్తవ ప్రపంచమంతా ఒక విలువైనటువంటి విశ్వాసంలో బలపరచబడి ఎంతో ప్రార్థన పరులుగా ఎందరో మార్పు చెందాలనేటువంటి ఒక అమూల్యమైనటువంటి విశ్వాసంతో ప్రభువు అప్పగించిన ఆ మహిమ కలిగిన సేవను ముందుకు కొనసాగించే సేవకులుగా, భారం కలిగి పరిచర్య చేస్తున్న దైవ సేవకుల కొరకు బాధ్యత కలిగి ప్రార్థించే విశ్వాసులుగా యావత్ ప్రపంచాన్ని దేవుడు తన మహిమ కొరకు నిలబెట్టి నడిపించాలని కోరుతూ ప్రవీణ్ పగడాల గారికి దేవుడు పరలోకములో గొప్ప అమూల్యమైనటువంటి బహుమానమును సిద్ధపరిచి ఉన్నాడని నమ్ముతూ మరి కొంతకాలం ఎడబాటుగా ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని, ఓదార్చాలని కోరుకుంటూ క్రైస్తవ నిరీక్షణ ఒకరోజున ప్రభు రాబోతున్నారు. మరి ప్రభు రాకడ కంటే ముందుగా మరణించిన వారు సమాధుల్లో ఉంచబడతారు. ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సమాధుల్లో ఉంచబడిన వారు మొదట లెగుస్తారు. ఆమె ఎదుట దేవుని మహిమ కొరకు జీవిస్తున్న వారు ఈ లోకంలో మరి ఉన్నటువంటి వారందరూ కూడా
దేవుని ఎద్దుకు ఎత్తబడతారు అని దేవుడిచ్చినటువంటి వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు ఎదుట అందరూ నిలబడగలుగుతారు. దేవుని బిడ్డలుగా జీవించిన వారందరూ కూడా దేవుడు సిద్ధపరిచినటువంటి నిత్య రాజ్యాన్ని సంపాదించుకుంటారు. అక్కడ ఆత్మీయులందరూ కూడా కలిసి సంతోషంగా ప్రభువుని ఆరాధించే గొప్ప భాగ్యం అక్కడ దొరుకుతుంది. ఈ భూలోకంలోనైతే కలిసి ప్రభువుని ఆరాధించే భాగ్యం ఎవరికి ఎంతవరకు దేవుడిస్తాడో తెలియదు. కానీ వెనక ముందు ఒకరి తర్వాత ఒకరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినా, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన ప్రతివారు కూడా క్రైస్తవ విశ్వాసం ప్రకారం దేవుడు సిద్ధపరిచిన రాజ్యంలో యుగయుగాలు ప్రభుతో కలిసి ఆనందించే గొప్ప భాగ్యాన్ని సంపాదించుకోగలుగుతారనే నిరీక్షణతో దేవుని మహిమ కొరకు ఆ కుటుంబం జీవిస్తూ ఉంది. ఆ కుటుంబానికి ఇంకా దేవుడు ధైర్యం ఇవ్వాలని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమా, దేవుని నామము కొరకు నిజమైన క్రైస్తవులుగా, దేవుని నామ మహిమ కొరకు నిజమైన విశ్వాస జీవితంలో నిలిచి ఉండేవారిగా, వాక్య జ్ఞానంతో ప్రార్థనాత్మతో దేవుని కొరకు ఏ రోజుకి ఆ రోజు నమ్మకత్వాన్ని కాపాడుకునే ప్రజలుగా దేవుని కొరకు నిలిచి ఉండాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. నామకార్థపు పద్ధతులను, నామకార్థపు సిద్ధాంతాలను, ఆచారాలను ప్రక్కన పెట్టి పరిపూర్ణమైన మార్పుకు మనందరము ప్రాధాన్యతనిచ్చే వారంగా ఉండాలని దేవుని పేరట నేను తెలియజేస్తున్నాను. లాజరు ధనవంతుడు చరిత్రలో కూడా ధనవంతుడైనటువంటి వాడు గర్వించాడు. పేద లాజరు అయినటువంటి వాడిని పట్టించుకోలేదు. కానీ పేద లాజరు దేవుని మహిమ కొరకు జీవించాడు. ఇద్దరు చనిపోయినప్పుడు ధనవంతుడు నరకంలో కాలిపోతూ ఉన్నాడు. పేద లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకునే గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. ఈ భయంకరమైన వ్యాధుల నుండి నాకు ఇంకా అన్నదమ్ములు ఉన్నారు, వారు తప్పించబడే విధంగా మీరు వెళ్ళి భూలోకంలోనికి వెళ్ళిన అన్నదమ్ములకు తెలియజేయమన్నప్పుడు, భూలోకంలో నా నామం పేరిట స్వార్థ ప్రకటించే సేవకులు ఉన్నారు, వారి మాటలు విని మారు మనసు పొందితే నీ అన్నదమ్ముళ్ళు లాజరున్న స్థలంలోనికి వెళ్తారు. వారి మాటలు వినకుండా నీలాగా కఠినంగా గర్వంగా ప్రవర్తించినట్లయితే నువ్వున్న స్థలంలోనికి కూడా నీ అన్నదమ్ముళ్ళు వస్తారని చెప్పి తెలియజేసిన విధానం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఈ భూలోకంలో ఉన్న ప్రతి వారు కూడా దైవజనుల ద్వారా సువార్త ప్రకటించబడతా ఉంది. నీ కొరకే ఆ సువార్త ప్రకటించబడతా ఉందని నమ్మి విశ్వసించి నీ హృదయాన్ని మార్చుకొని దేవుని బిడ్డగా మారి ప్రభు రక్తంలో కడగబడి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించడం దేవునికి ఎంతో ఇష్టం. బైబిల్లో ఒక మాట ఉంది, పరలోకములో మరి ధనవంతుడు పరలోకములో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో వంట దూరుట సులభము అన్నాడు. ఎందుకంటే ధనవంతుడు తన ధనాన్ని బట్టి గర్విస్తాడు, మారు మనసు పొందటానికి అవకాశం ఇవ్వడు. కానీ చూడండి, ప్రవీణ్ ప్రకడాల గారు కోట్ల రూపాయలు ఆస్తిమంతుడు. మరి సాఫ్ట్వేర్ వ్యవస్థను స్థాపించి ఎంతోమందికి జీవనోపాధిని కలిగించిన వ్యక్తి, అనాథులను శారదీసిన వ్యక్తి. అయినప్పటికీ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా మరి ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చి, ప్రభు స్వార్థకు ప్రాధాన్యతనిచ్చి ఎందరినో అనాథులను శారదీసి ఒక గొప్ప విలువైన దేవుని మహిమ కొరకు జీవిస్తూ విలువైన పరిచర్యలో ఆయన నిమగ్నమై ఉండి దేవుని కొరకు హతసాక్షిగా మరణించిన మరి ప్రవీణ్ ప్రగడాల గారికి మరొకసారి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ, ప్రభు రాజ్యంలో గొప్ప బహుమానము ఆ దైవజనునికి దేవుడు అందించాలని కోరుతూ మరొకసారి మరి ఆ దైవజనుడు విడిచి వెళ్ళిన, అతసాక్షిగా దేవుని ఎద్దుకు వెళ్ళిన, దేవుని ఎద్దుకు తన కుటుంబాన్ని విడిచి వెళ్ళిన ఆ యొక్క కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా తన భార్య గారికి, తన బిడ్డలకు, తన తల్లి గారికి, తన రక్త సంబంధులకు, శ్రేయాభిలాషులందరికీ, క్రైస్తవ సమాజం అంతటికి ఒక గొప్ప ఆదరణ దేవుడు కలిగించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ మహాకృపను బట్టి దేవా, దైవజనులు ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆ మరణం యావత్ ప్రపంచాన్ని మేల్కొల్పింది. దేవా, ఎంత ధనమున్నా,
ఎంత గొప్ప విలువైనటువంటి ఘనతలున్నా వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికి ప్రాధాన్యతనిచ్చి, అలాగే మానవత్వానికి ప్రాధాన్యతనిచ్చి, మనిషిగా మనుషుల కొరకు చేయవలసిన ఉపకారములు చేస్తూ దేవుని రక్షణ సువార్తను సకల జనులకు ప్రకటిస్తూ ఒక అమూల్యమైన జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని కొరకు ప్రభా తెలియని రీతిలో తెలిసో ఏ రూపంగానైనా ఒక భయంకరమైన మరణాన్ని అనుభవించి, ఒక హతసాక్షి మరణాన్ని అనుభవించి ప్రభువా యావత్ ప్రపంచానికి ఒక విలువైనటువంటి పౌరుషాన్ని, ఒక విలువైనటువంటి ఆత్మీయతలో ఉన్న గొప్పతనాన్ని తెలియచేసినటువంటి అయ్యా నీ సావుకుని ఆత్మను మీ చెంతకు చేర్చుకున్నందుకు వందనాలు. తను విడిచి వెళ్ళిన తన భార్య గారు, తన బిడ్డలు, తన తల్లి గారు, తన కుటుంబ సభ్యులు, యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని మీరు ఓదార్చి ఆదరించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.